జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన హరితాళికా వ్రతము లేదా 16 కుడుముల తద్దె వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ధర్మసింధు, నిర్ణయ సింధు, వ్రత చూడామణి అనే ప్రామాణిక గ్రంథాల ప్రకారం భాద్రపద మాసంలో శుక్లపక్షంలో సూర్యోదయానికి తదియ తిథి ఉన్న సమయంలో 16 కుడుముల తద్దె వ్రతం లేదా హరితాళికా వ్రతం అనే ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించినట్లయితే గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని, కుటుంబ సభ్యులందరూ అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలతూగవచ్చని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈరోజు సూర్యోదయానికి తదియ తిథి ఉంది కాబట్టి హరితాళికా వ్రతం లేదా 16 కుడుముల తద్దె వ్రతం అనే ప్రత్యేకమైన వ్రతాన్ని మహిళామణులు ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే, గృహంలో మహిళలు స్నానం చేసిన తర్వాత పూజా మందిరంలో పూజాపీఠం మీద ముగ్గులు వేసి దాని మీద ఒక తమలపాకు ఉంచి, తమలపాకులో పసుపు ముద్ద ఉంచి, దాన్ని గౌరీ స్వరూపంగా భావించుకుంటూ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. తెలుపు రంగు పుష్పాలతో, గులాబీ పూలతో, పసుపు కలిపిన అక్షింతలతో గౌరీదేవిని పూజిస్తూ గౌరీదేవి అష్టోత్తర శతనామావళి అంటే 108 నామాలు పఠించాలి. గౌరీదేవికి శ్రీగంధాన్ని అలంకరించాలి. అలాగే అరటిపండు ముక్కలు, పంచామృతాలు గౌరీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా గౌరీదేవిని పూజించి ఈ నైవేద్యం సమర్పించిన తర్వాత గౌరీదేవికి 16 కుడుములు కూడా నైవేద్యంగా సమర్పించాలి. అందుకే దీన్ని 16 కుడుముల తద్దె వ్రతం అనే పేరుతో పిలుస్తారు. గౌరీదేవికి 16 కుడుములు నైవేద్యంగా సమర్పించిన తర్వాత గృహానికి 16 మంది ముత్తైదువులను పిలవాలి. ఆ 16 మంది ముత్తైదువులను పిలిచిన తర్వాత 16 కొత్త చేటలు తీసుకోవాలి. ఒక్కొక్క కొత్త చేటలో 16 నల్లపూసలు, 16 రూపాయి నాణ్యాలు, గౌరీదేవికి నివేదించిన కుడుములలో ఒక కుడుము, రవిక వస్త్రము ఉంచి 16 మంది ముత్తైదువులకి 16 చేట వాయినాలు ఇవ్వాలి. ఇలా ఇస్తే 16 కుడుముల తద్దె వ్రతం పూర్తవుతుంది. మళ్ళీ భాద్రపద మాసంలో వచ్చే సంవత్సరం వచ్చేటటువంటి శుక్ల తదియ తిథి నాడు ఉద్యాపన చేసుకోవాలి. ఉద్యాపన సమయంలో ఒక్క ముత్తైదువును పిలిచి ఆ ఒక్క ముత్తైదువుకు కూడా రవిక వస్త్రము, 16 కుడుములు, అలాగే 16 నల్లపూసలు, 16 రూపాయి నాణ్యాలు, ఒక లక్క జోడు, పాలకోవా వీటన్నిటినీ ఉంచి వాయినం ఇవ్వాలి. ఇలా చేస్తే 16 కుడుముల తద్దె వ్రతం పూర్తవుతుంది. అయితే ఈ 16 కుడుముల తద్దె వ్రతంలో పాటించవలసిన ముఖ్యమైన విధి విధానం ఏంటంటే, 16 మంది ముత్తైదువులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి మజ్జిగ ఇవ్వాలి. ఉద్యాపన సమయంలో వచ్చిన ముత్తైదువకు కూడా మజ్జిగ ఇవ్వాలి. ఇలా చేస్తే గౌరీదేవి కుటుంబాన్ని చల్లగా కాపాడుతుంది. కుటుంబంలో సభ్యులందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లుతారని, భాద్రపద మాసంలో శుక్లపక్షంలో సూర్యోదయానికి తదియ ఉన్న రోజు మహిళామణులు ఈ 16 కుడుముల తద్దె వ్రతాన్ని ఆచరిస్తే సమస్త శుభాలు చేకూరతాయని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించండి. మహిళామణులు గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులకండి. రేపటి శుభయోగం శీర్షికన వినాయక చవితి పర్వదినం సందర్భంగా వినాయకుడిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, వినాయక చవితి నాడు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. పంచాయతనం, ఆయతనం అంటే స్థానం, అంటే ఓ దేవతలని ఒక దానియందు ఆవాహన చేసి పూజించితే ఆయతనమైంది. అలా మొత్తం 5గురు దేవతల్ని ఆరాధించాలి అని వేదం ప్రకారంగా నియమం ఉన్నది. పంచాయతనం. ఈ పంచాయతనం ఏమిటి అంటే, ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం పంచయజ్ఞ పరో నిత్యం గృహస్థ పంచపూజయేత్ అన్నారు. ఇది తెలుసుకోండి. గృహస్థుడైన వాడు ఈ 5గురిని పూజించాలి. ఈ పూజించడాన్నే దేవతార్చన అంటారు. ముఖ్యంగా సంప్రదాయజ్ఞులైనటువంటి వారు మాత్రం ఇది చేసి తీరాలి అన్నారు. ఇక్కడ గృహస్థు పంచయజ్ఞములు చేయాలి. దేవయజ్ఞం, పితృయజ్ఞం, ఋషియజ్ఞం, మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం. దేవతలను ఉద్దేశించి చేసే ఆరాధనలు దేవయజ్ఞములు, పితృదేవతలను ఉద్దేశించి చేసే పితృయజ్ఞములు, ఋషులని ఉద్దేశించి చేసేవి ఋషియజ్ఞములు. ఋషియజ్ఞములు అంటే వాళ్ళ శాస్త్రాలను అధ్యయనం చేయడం, ఋషులను గౌరవించడం,
ఋషులు కనబడతారే ఏంటండి గౌరవించడానికి అన్నారు ఎవరు? గురువే ఋషులు, అది తెలుసుకోండి. ఈ గురువు ద్వారా తెలుసుకున్నారుగా ఋషి జ్ఞానం. కానీ గురువులను ఆరాధించడం, వారు చెప్పిన జ్ఞానాన్ని మననం చేసుకోవడం అనేది. అయితే శ్రోత్రియులకి ఇది బ్రహ్మయజ్ఞం పేరుతో ఉంటుంది, ఋషి రుణం తీర్చుకోవడం. 3 అయ్యాయి కదా, దేవ, పితృ, ఋషి. 3వది మనుష్యులు. సాటి మనుష్యుల పట్ల దానము, అతిథి అభ్యాగతి ఇత్యాదుల ద్వారా సాటి మనుష్యుల పట్ల మనం ప్రవర్తించవలసినది మనుష్య యజ్ఞం. ఇంకా భూత యజ్ఞం. భూతం అంటే ప్రాణికోటి అని అర్థం. మనుష్యులు మాత్రమే కాదు కదా భూమి మీద ఉన్నది, ప్రతి ప్రాణికోటి కోసం మానవుడు చేయవలసిన కొన్ని ఉన్నాయి, అవి భూత యజ్ఞములు. అంటే జంతువులకు కావచ్చు, పక్షులకు కావచ్చు, చెట్టు చేమకు కావచ్చు, వాటి కోసం నువ్వు చేయగలిగింది చేయడం భూతయజ్ఞం. ఇది పంచయజ్ఞపరహ గృహస్థ అన్నారు. గృహస్థ అయిన వాడు పంచయజ్ఞాలు చేయాలి. గృహస్థాశ్రమం దానికి ఉన్నది. ఈ పంచయజ్ఞాలు చేసిన వాడు పంచదేవతలను కూడా ఆరాధన చేయాలి అన్నారు. అందుకే పంచయజ్ఞములు చెయ్యుట నిత్యము చేయవలసినది. దానితో భాగంగా పంచదేవతారాధన చేయాలి. ఈ పంచదేవతలు ఎవరంటే ఆదిత్యుడు, అంబిక అంటే అమ్మవారు, విష్ణు, గణనాథ, మహేశ్వర. స్పష్టంగా తెలిసిపోయింది కదా. ఆదిత్యుడు, శక్తి, విష్ణువు, గణనాథుడు, మహేశ్వరుడు. 5గురిని ఆరాధించాలి అని చెప్పారు ఇక్కడ. ఎందుకంటే వేదము చెప్పిన ఉపాస్య దైవతలు 5గురే. ఇది తెలుసుకోండి. వేదం ఒప్పుకున్నదే దేవ అవుతుంది. వేదం ఒప్పుకున్నది దేవత అవుతుంది. అలా దేవతలు ఎవరయ్యా అంటే ముందు దేవతా జ్ఞానం కల్పిస్తున్నాం. ఈ 5గురిని వేదము చెప్పిన ఉపాస్య దేవతలు అంటారు. ఉపాస్య. నిజానికి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా అని ప్రశ్న వేయచ్చు. ఉన్నారు, లేరంటానికి మనం ఎవరం? ఇంతమంది మనుషులు ఉన్నారా, ఇన్ని చెట్లు ఉన్నాయా అని అనొచ్చండి. అలాగే దేవతలు అందరూ ఉన్నారు. దేవతల్లో మనం చూడవలసింది, దేవతల గురించి చెప్పుకోవాలంటే పెద్ద ఉపన్యాసం అవుతుంది. అంతమంది దేవతలు ఉన్నారు. మన దేవతా విజ్ఞానం మనకే తెలియదు. వేదం చెప్పిన ప్రకారంగా వసువులు, రుద్రులు, ఆదిత్యులు, ఇలా ఎందరెందరూ దేవతలు ఉన్నారు. పురాణంలో వాళ్ళు ప్రస్తావన చేశారు. అందులో ఒక్క దేవత సహాయం లేకపోతే విశ్వం నడవదు. అందరి దేవతల వల్ల మనం బ్రతుకుతున్నాం కనుక 3 దేవతలకి దండం పెట్టుకోవాల్సిందే. 3 అంటే 3 కోట్లు చెప్పండి. ఎవరైనా 3 కోట్లు కాదు, 30 మంది పేర్లు కూడా మనం చెప్పలేం. అంటే దేవతలు ఉంటారు, దేవతల గణాలు ఉంటాయి. వసువులు 8 మంది, రుద్రులు 12 మంది, ఆదిత్యులు 11 మంది, అశ్విని దేవతలు 2, అలాగే సాధ్యులు, ఇలా చాలా విశ్వే దేవతలు, చాలా ఉన్నాయి వేదమనం దేవతలు. వీళ్ళందరూ వేదాల్లో చెప్పారే కానీ వేదాల్లో మాత్రమే లేరు. విశ్వంలో వాళ్ళందరూ ఉంటే విశ్వాన్ని నడుపుతూ ఉంటారు. ఆ జ్ఞానం మనకి వేదం అందుకుని ఆ దేవతల అనుగ్రహం మనకు లభించేలా చేస్తున్నది. దేవతలు అంటే తెలుసుకోవాల్సింది విశ్వాన్ని శాసించే పరమేశ్వర శక్తులు. ఇది డెఫినిషన్ ఆఫ్ దేవత. విశ్వాన్ని శాసించే పరమేశ్వర శక్తులు అంటే దేవతలు బహువచనం, కానీ పరమేశ్వరుడు ఒక్కడే కదా. ఈ విషయం తెలిస్తే చాలు. కనుక హిందువులకి దేవుడు ఒక్కడేని ఆవిడ చెప్పక్కర్లేదు, మనం ఎప్పుడూ చెప్పాం. ఒకడే పరమాత్మ, ఆయనే పరమేశ్వరుడు. అయితే పరమాత్మ అని ఎప్పుడు అనాలి, పరమేశ్వరుడిని ఎప్పుడు అనాలో మనకి ఇంకా జ్ఞానం రావాలి. పరమాత్మ అంటే సృష్టికి అతీతంగా చెప్పబడుతున్నప్పుడు ఆయన పరమాత్మ అంటాం. ఆయన సృష్టి స్థితి లయలు చేస్తున్నప్పుడు ఆయన పరమేశ్వరుడు అంటాం. ఇది తెలియాలి ఇక్కడ. పరమాత్మే సృష్టి లయలు చేస్తున్నప్పుడు ఆయన్నే మనం పరమేశ్వరుడు అన్నాం. అది భగవంతుడు అంటే ఎవరయ్యా అంటే ఏం చెప్పగలం? ఎవడు సృష్టి స్థితి లయలు చేస్తున్నాడో వాడే భగవంతుడు. ఒక్క మాట డెఫినిషన్, అంతే కదా. కానీ సృష్టి స్థితి లయలు చేస్తున్నాడు అన్నప్పుడు పరమేశ్వర అని మాట వాడాలి. అంతకుముందు ఏమనాలి? పరమాత్మ. అంటే ఏ క్రియ లేదు, ప్రపంచమే లేదు, ఆయన ఉన్నాడు. ఏమీ లేనప్పుడు ఎవడున్నాడు? వాడు పరమాత్మ. ఎవరి నుంచి అన్నీ వచ్చాయో వాడు పరమేశ్వరుడు. అర్థమైంది కదా. పరమాత్మ పరమేశ్వరుడు రెండు ఒకటైనా ఎప్పుడు ఏది వాడాలో తెలిసింది. పరమేశ్వరుడు ఒక్కడే, కానీ విశ్వం నిర్మించేటప్పుడు ఆయనే అనేకమయ్యాడు. ఆ అనేకమైనప్పుడే ముందు దేవతల రూపం ధరించాడు, తన శక్తుల్ని వెలికి తెచ్చాడు. ఆ దేవతల అధీనంలో ప్రకృతి ఉంటుంది, ప్రకృతి అధీనంలో మనం ఉంటాం. ఇప్పుడు తెలిసింది కదా. మనందరం దేని అధీనంలో ఉంటాం? ప్రకృతి అధీనమే. ఆఖరికి మన శరీరం ప్రకృతే. మన శరీరాన్ని మనం కంట్రోల్ చేస్తాం అనుకుంటాం, కానీ అది ఎలా నడిపితే అలా నడుస్తున్నాం అని తెలిసి మనం ప్రకృతి కంట్రోల్లో ఉన్నాం. మన శరీరం బయట ఉన్న ప్రకృతి కంట్రోల్లో ఉంది, కానీ ప్రకృతి కంట్రోల్లోనే అందరం ఉన్నాం. ప్రకృతి ఎవరి కంట్రోల్లో ఉంది? దీనికి సమాధానం చెప్తే అక్కడ నాస్తికుడు ఓడిపోతాడు, ఆస్తికుడు గెలుస్తాడు. తెలుసుకోండి. ఇక్కడ ప్రకృతి ఎవడి కంట్రోల్లో ఉందో వాడిని భగవంతుడు అంటాం. కానీ భగవంతుడు దీన్ని కంట్రోల్లో పెట్టడానికి ఎన్ని శక్తులు తన నుంచి తీసుకొచ్చాడు? ఆ శక్తుల్ని దేవతలు అన్నారు. కానీ మనం ప్రకృతికి అధీనమైతే ప్రకృతి దేవతలకు అధీనం, దేవతలు పరమేశ్వరుడికి అధీనం. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కనుక దీన్ని బట్టి తెలుసుకుంటుంది పరమేశ్వరుడు ఒక్కడే. దేవతలందరూ దేవతలను మనం పూజిస్తాం.
మీరు ఎప్పుడైనా యజ్ఞాలకు వెళ్ళి ఉంటే ఏదో అగ్నిహోత్రంలో నెయ్యి వేస్తున్నారు మాకు పుణ్యం వచ్చేస్తుందని అనుకోవడం కాదు. ఏం జరుగుతుందో మీరు వింటే ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయేదన్నమమ, వరుణాయ స్వాహ, అగ్నయే స్వాహ అని చేస్తూ ఉంటారే. మీరు విష్ణు యాగం చేసినా వీళ్ళందరినీ స్తుతిస్తారు, రుద్రయాగం చేసినా చేస్తారు. అంటే విష్ణువుని రుద్రుని ఎవరినొక్కరిని పూజించి ఇద్దరు దేవతలను ఆరాధిస్తున్నారు. చూడండి ఇక్కడ. కానీ హిందువులు ఎప్పుడూ కూడా ఒక్క దేవతను పూజించారు, అనేక మంది దేవతలను పూజిస్తారు. ఇది తెలుసుకోవాల్సినది. ఈ అనేక మంది దేవతల సహకారంతోనే ప్రకృతి నడుస్తోంది, శరీరం నడుస్తోంది. అందుకే వారి అనుగ్రహం కావాలి, వారి అనుగ్రహంతో ఉన్నాం. రెండు తెలుసుకోవాలి. వారి అనుగ్రహం వల్లే ఉన్నాం కనుక వారిని పూజించాలి, వారి అనుగ్రహం వల్లే ఉంటాం కనుక వారిని పూజించాలండి, మరొకట్లేదు ఇక్కడ. అందుకే ఇంతమంది దేవతల పట్ల కృతజ్ఞత మనం చెప్పుకోవాల్సిందే. ఇందరు దేవతలు ఒకే పరమేశ్వరుని శక్తులని మళ్ళీ జ్ఞానం ఉండాలి. అందుకే హిందూ మతంలో గొప్పతనం ఏంటంటే అనేక దేవతలు మనమే చెప్తాం, ఏకేశ్వరుడు మనమే చెప్తాం. భగవంతుడు ఒక్కడే అంటాం, భగవంతుడు అనేకం అంటాం. అందుకే మనకు ఎవడు ఏది చెప్పక్కర్లేదు. ఎవరికైనా ఏదైనా చెప్పగలిగే శక్తి హిందూ మతానికి స్వాభావికంగా ఉంది. ఇంత సంపూర్ణమైన జ్ఞానం ఉంది. ఇది గ్రహిస్తే ఇప్పుడు పరమేశ్వరులు అందరూ, పరమేశ్వరులు అనకూడదు, పరమేశ్వరుడు అనాలి. దేవతలు ఎందరో. ఎందుకంటే నేనొక్కడనే, నా ఇంద్రియాలు ఎన్నో కావా? నేను ఒక్కడనేనండి. నా ఇంద్రియాలు ఎన్ని? కన్ను ముక్కు చెవి అయితే ఎన్నయ్యే? అప్పుడు నేను ఒక్కడనేనా? ఒక్కడనే, కానీ ఎన్నో ఇంద్రియాలు. అలాగే ఈశ్వరుడు ఒక్కడే, దేవతలు అనేక. అంటే దేవతలు కూడా ఆయన ఇంద్రియాలలాగే. భూపాదౌ యస్యనాభిరివేదశనులశ్చంద్ర సూర్యో చరిత్ర అనలేదు. కానీ మీరంటే గౌరవం అంటే, కానీ మీ ఇంద్రియాలంటే నాకు అసహ్యం అండి అంటే ఏదైనా బాగుంటుందండి ఇక్కడ. కనుక ఇంద్రియాలను, నన్ను గౌరవించేవాడు నా ఇంద్రియాలను గౌరవించాలి. కనుక భగవంతుడిపై భక్తిని వాడు దేవతలను కూడా గౌరవిస్తాడు. ఇది తెలుసుకోవాలి. సర్వదేవతలు ఆయన స్వరూపములే. ఈ మాటను ఒక్క మాటతో చెప్పేశాడు అన్నమాచార్య. హరి అవతారములే అఖిల దేవతలు అని ఒక్క మాట అన్నాడు. సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈ రోజున భాద్రపద శుక్లపక్ష తదియ హరితాళికా వ్రతం అని చెప్పేసి ఆచరిస్తారు చాలామంది. దీని యొక్క విశేషం ఏంటంటే సువర్ణ గౌరీ వ్రతం అంటారన్నమాట. సాక్షాత్తు పార్వతీదేవే ఈ వ్రతాన్ని ఆచరించింది అని చెప్పేసి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈ దినం శివలింగంతో ఉన్న పార్వతీదేవి విగ్రహాన్ని పూజించడంతో పాటుగా గౌరీదేవిని కూడా పూజ చేయాలండి ఈరోజు. ఇలా 16 కుడుములు తయారు చేసి నైవేద్యంగా సమర్పించి ఈ విధమైనటువంటి పూజను కన్యలు గనక చేసినట్లయితే వారికి మంచి భర్త కూడా లభ్యపడతాడు సుమా అని చెప్పేసి మనకు శాస్త్రంలో ఆచార సంప్రదాయాల రీత్యా చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అందుచేత ముత్తైదువులు కన్యలు ఇరువురు కూడా పాటించవచ్చు. ముత్తైదువులు పాటిస్తే సౌభాగ్యం, కన్యలు పాటిస్తేనేమో త్వరగా మంచి భర్త లభ్యపడతాడు అని చెప్పేసి శాస్త్రవచనం. ఏది ఏమైనప్పటికీ ప్రతిదాని వెనకాల భక్తితత్వంతో కూడినటువంటి వ్రతాలు ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. ఈ వ్రతాల వెనకాల దాగిన పరమార్థం మనకున్నటువంటి ఈ యొక్క గొప్ప అదృష్టాన్ని సాధించుకోవడానికి, మన కోరికలు నెరవేరటానికి భగవంతుడు ప్రసాదించినటువంటి గొప్ప విషయాలుగా గ్రహిస్తూ వీటిని పాటించి తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం
మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం వృక్షశ్రియం దాపయ మే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:04, సూర్యాస్తమయం 6:31. తిథి తదియ మధ్యాహ్నం 1:57 వరకు. నక్షత్రం హస్త తెల్లవారుజామున 6:04 వరకు. వర్జం మధ్యాహ్నం 1:01 నుంచి 2:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:23 వరకు. మరల రాత్రి 11:09 నుంచి 11:55 వరకు. అమృతకాలం రాత్రి 11:30 నుంచి 1:15 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం మంగళవారం భౌమ చతుర్థి. నదీ స్నానం చేయడం, దానం చేయడం విశేషమైన సత్ఫలితాలను అందజేస్తుంది. శ్రాద్ధం కూడా అంటే పితృదేవతారాధన కూడా ఉత్తమమైన ఫలితాలను అందజేస్తుంది. గణపతి పూజ అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. దూర్వలతో గణపతికి పూజ చేస్తే ఈరోజు చాలా మంచిది. ఈరోజు మరో విశేషం షోడశోమా వ్రతం. గౌరీదేవిని పూజ చేస్తారు. అలాగే స్వర్ణ గౌరీ వ్రతం, బంగారంతో గౌరీదేవిని పూజ చేయడం ద్వారా సంపద సౌభాగ్యం సిద్ధిస్తాయి. అలాగే తామస మన్వాది, ఇది నదీ స్నానం చేయడానికి, దానం చేయడానికి ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. రాపిడి లేకుండా రత్నం ప్రకాశించదు. అలాగే కష్టాలకు తట్టుకోలేని మనిషి విజయాన్ని సాధించలేడు. ఆ ఇంట్లో ఊయలలో ఉన్న పిల్లలకి పాలిచ్చిన వాళ్ళు, ఆ ఇంట్లో తన భర్త పూజకి వెడితే పూజకి కావలసిన సంబారాలు పెట్టి నైవేద్యానికి సిద్ధం చేసిన వాళ్ళు, వయసు అయిపోయినటువంటి అత్తమామలకి పాలిచ్చి పలహారం ఆయన నైవేద్యం చేసి తెచ్చిన పదార్థం పెట్టే లోపల వాళ్ళ ప్రాణాలు నిలబడడానికి పాలిచ్చిన వాళ్ళు, ఆ ఇల్లు శుభ్రం చేసి ముగ్గులు పెట్టిన వాళ్ళు మీకు ఎదురుగుండా కనపడకపోయినా ఉన్నారా లేరా? వాళ్ళు ఉంటేనేనా ఇవన్నీ అయ్యాయి? దక్షిణామూర్తి అన్న మాటకు అర్థం అది. మీరు బయట చూస్తే లెక్క కనపడుతుంది, అది చేసినవాడు ఆయనలో కనపడతాడు. అది చూస్తే తప్ప ఇది చూడడంలో ఉత్సాహం ఉండదు దక్షిణామూర్తిలో. దక్షిణామూర్తిని చూసి పొంగిపోవడం ఎందుకు వస్తుందంటే బయట చూడడం రావాలి. బయట చూడడం అంటే నేను చెప్పే కదా, ఇంటి పరిస్థితి అంతా చూసి ఇలా తల తిప్పి చూశారు. కృష్ణ భగవానుడు ఉన్నాడు గూట్లో, ఆయనకు తులసిమాల వేసేసి ఉంది, చక్క ఇల్లంతా తుడిచేసి ఉంది, ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టేసి ఉన్నాయి. ఇంటి కోడలేది? అసలు ఇవన్నీ చేసిన ఆవిడేది? ఆవిడ ఎక్కడో ఏదో బట్టలు మడతెట్టుకుంటుంది, ఆవిడ కనపడలేదు. కానీ ఆవిడ ఉందా లేదా ఇవన్నీ చేసిందంటే ఇంతమంది ప్రశాంతతకి కారణం ఆవిడే, మహాతల్లి. అందుకని ఇంటిని చూసి ఇల్లాల్ని చూడండి అంటారు. ఏదంటే ఆ మహాతల్లి ఒక్కసారి ఆవిడికి దండం పెట్టుకోవాలంటే అప్పుడు వస్తుంది. ఆవిడ అప్పుడు కనపడితే ఈవిడ రా తెల్లవారేటప్పటికి ఇల్లంతా ఇలా నిర్వహించిందని పొంగిపోతామా? పొంగిపోమా? అలా మీరు బయటికి వెళ్ళి చూడండి. నేను బరువెత్తమంటే దీన్ని ఎత్తమన్నారనుకోండి, ఏదో కష్టం మీద మొత్తానికి ఎత్తుతాను 2 చేతులతోటి. మీరు ఒక చీమను తీసుకొచ్చి ఎత్తమన్నారనుకోండి, ఎత్తుతుందా? ఎత్తలేదు. ఓ ఏనుగుని తీసుకొచ్చి దీన్ని ఎత్తమన్నారనుకోండి, ఎత్తి 3 సందుల అవతలకి విసిరేస్తుంది. ఏనుక్కి పెట్టిన శక్తి నాకు పెట్టలేదు, నాకు పెట్టిన శక్తి చీమకి పెట్టలేదు. ఒక పురుగు ఉందనుకోండి, అప్పటికప్పుడు ఆకలేస్తే అప్పుడు తింటుంది, దాని బుర్ర అంతే. ఓ ఇంట్లోకి వెళ్ళినప్పుడు అన్నీ అలా ఉన్నాయంటే ఆ ఇంటి కోడలు ఉంది, ఆ ఇంటి కోడలు చేసిందనేనా గుర్తు? ఏనుక్కున్న బలం చీమకి లేదు, చీమకున్న బలం నాకు లేదు, చీమకున్న తెలివి బొద్దింకకి లేదు, బొద్దింకకున్న తెలివి చీమకి లేదంటే ఎవరికి ఏది ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వగలిగిన వాడొకడు పూర్ణంగా పుష్కలంగా తన దగ్గర ఉన్నవాడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. వాడు దక్షిణామూర్తి. వాడు అమూర్తిశ్చ దక్షిణశ్చ, దక్షిణశ్చాసౌ అమూర్తిశ్చ. వాడికి మూర్తి లేదు ఆ పనులు చేసినప్పుడు. యథార్థంగా మీరు ఊహ చేస్తే మీరు
ఒక పని చేసినప్పుడల్లా కనపడుతుంది ఒక వ్యక్తి. ఇవాళ మీరు ఆ ఇంట్లో జరిగిన పనులు చూశారు, ఆవిడ ఏడప్పటికి ఇన్ని పనులు ఎలా చేస్తుందండి చూద్దాం అనుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో తెల్లవారుజామున 4ంటికి కూర్చున్నారు. మీకు కనపడుతుంది ఆవిడ 4 అయ్యేటప్పటికి తెల్లవారుజామున నిద్ర లేవడం, పిల్లలకి పాలు ఇచ్చేయడం, పిల్లల్ని పడుకోబెట్టేయడం, భర్తకి స్నానం చేసేసి సంధ్యావందనానికి పూజకి పెట్టేయడం, నైవేద్యానికి పెట్టేయడం, అత్తమామలకి పాలు ఇచ్చేయడం, ఇల్లు తుడిచేసుకోవడం, పూజా మందిరం సిద్ధం చేసి అన్నీ కనపడతాయి. కాబట్టి మూర్తిశ్చ మనిషి కనపడుతుంది, అమూర్తిశ్చ ఇక్కడ మనిషి కనపడ్డం, చేసేస్తాడు తప్ప కనపడ్డం. ఎంత చేసేస్తాడంటే దక్షిణామూర్తి ఎక్కడ కనపడతాడని అడిగారు. అమూర్తిగా దక్షిణామూర్తి ఎక్కడ కనపడతాడో తెలుసా? ప్రతి వాళ్ళల్లో కనపడతాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక్క ఆత్మ చైతన్యము లోపల ఉంది కాబట్టి జ్ఞానేంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి. కన్ను చూస్తోంది, ముక్కు వాసన చెప్తోంది, నాలుక రుచి చెప్తోంది, చెవి శబ్దం చెప్తోంది, చర్మం స్పర్శ చెప్తోంది. చెవికి కంటికి ఉన్న దూరం, కంటికి ముక్కుకి ఉన్న దూరం కన్నా ముక్కుకి నోటికి ఉన్న దూరం చాలా చాలా తక్కువ. ముక్కుకి నోటికి అంత దగ్గరగా ఉంటాయి రెండు. ఏది ముక్కు రుచి చెప్తుందా, నాలుక వాసన చెప్తుందా? రెండు దేని పని అదే. ఒక్క అంగుళమే కదండి తేడా అన్నా. ఇక్కడ పెడితేనే తీయగా ఉందో కారంగా ఉందో చెప్తుంది, ఇక్కడ పెడితేనే మల్లెపువ్వో జాజి పువ్వో చెప్తుంది. ఒక్క అంగుళం తేడాయే కదండి. ఇక్కడ మల్లెపువ్వు పెడితే అది మల్లెపువ్వో జాజి పువ్వో నోరు చెప్పదు. ముక్కు దగ్గరికి తీసుకెళ్ళి ఒక్క అంగుళం తేడాయే కదండి, ఓ లడ్డూ పెట్టి బజ్జీ పెట్టి ఏమిటి తేడా అంటే అది చెప్పదు. ఎవరు మీకు కనపడుతున్నారు? ఈ రెండిటికి తేడా అలా ఉండేటట్టుగా నిర్మాణం చేసినవాడు. ఒక్క విద్యుత్ శక్తే ప్రవహిస్తే ఈ ఫ్యాన్ తిరుగుతోంది, ఆ విద్యుత్ శక్తే తిరిగితే ఇది గట్టిగా నా మాట వినపడేటట్టు చేస్తోంది. ఆ విద్యుత్ శక్తికే దీపాలు వెలుగుతున్నాయి. ఆ విద్యుత్ శక్తి లేదనుకోండి ఇవేవీ పనిచేయవు. కానీ ఆ విద్యుత్ శక్తే కదండి అని చెప్పి ఆ దీపం బదులు ఫ్యాన్ని వెలగమంటే వెలగదు. ఈ ఫ్యాన్ తిరిగినట్టు లైటు గాలి ఇది. అవి ఎలా ఉంటాయో కనపడని విద్యుత్ శక్తి వీటిని ఎలా నిర్వహిస్తోందో అమూర్తిశ్చ కనపడకుండా ఒక ఆయన ఈ జ్ఞానేంద్రియములన్నింటినీ నిర్వహిస్తున్నాడు. అదోక్షజుడు అని విష్ణుతత్వంతో పిలుస్తారు. ఇంద్రియములకు అధిష్టానమై దేని పని అదే చేసేటట్టు చేస్తూ ఉంటాడు. అంతేకాదు పెద్ద చమత్కారం ఒకటి చేస్తాడు, అసలు అమూర్తిశ్చ. అది ఆయన ఏం చేస్తాడంటే రెండు విరుద్ధమైన వాటిని కల్పిస్తాడు. రెండు విరుద్ధమైన వాటిని కల్పిస్తే తప్ప మీకు అసలు వాటి విలువలు తెలిసే అవకాశం ఉండదు. విలువ తెలియడానికి రెండు విరుద్ధమైనవి ఏర్పడాలి. ఓ ఎత్తు ఎక్కారనుకోండి, పల్లం యొక్క విలువ తెలుస్తుంది. మోటార్ సైకిల్ ఎక్కిన వాడికి ఎత్తు కష్టం తెలియదు, సైకిల్ తొక్కేవాడికి తెలుస్తుంది. ఓవర్ బ్రిడ్జ్ ఎక్కుతున్నాడు అనుకోండి, అబ్బా అని మోకాళ్ళు తొడలు నిప్పెట్టేస్తాయి తొక్కలేక. పైకి ఎక్కేసాడు అనుకోండి, అమ్మయ్యా అని ఫెడల్స్ మీద కాలేసి కూర్చుంటాడు. ఇప్పుడు అదే వేగంగా కిందకి వెళ్ళిపోతుంది. ఎత్తు ఎక్కితే పల్లానికి జారిపోతాడు. పగలు ఉంది కాబట్టి పక్కన రాత్రి ఉంది. పగలు తప్ప రాత్రి లేదనుకోండి, వేసవికాలం ఏమైపోతాం మనం? బ్రతకలేము. పగలు చీకటి ఉన్నాయి కనుక పగటి పూట ఉన్నటువంటి వేడి చీకటి పడ్డాక ఉండదు, చల్లగా ఉంటుంది. ఏ ఐశ్వర్యం లేకపోయినా ఓ చెట్టు కింద కూర్చుంటాడు, వెళ్ళి ఓ ఉద్యానవనంలో కూర్చుంటాడు, అమ్మయ్యా సేద తీరానండి అంటాడు. ఇప్పుడు పగటి వేళ కలిగినటువంటి బాధ రాత్రి వేళ పోయింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. భవిష్య పర్వం శౌనకాది మహర్షుల యొక్క సత్రయాగ సందర్భంలో సూతపుత్రుడైనటువంటి ఉగ్రశరవసుడి ద్వారా హరివంశ కథా విశేషాలను వింటున్న శౌనక మహర్షి ఒక కొత్త ప్రశ్న వేశాడు. లోమహర్షణ పుత్ర, నువ్వింతవరకు యదువంశ శాఖల యొక్క ఏ శాఖల యొక్క చరిత్ర అంతా చెప్పావు.
శ్రీకృష్ణ భగవానుడి యొక్క మహిమలను విస్తారంగా వర్ణించావు. అయితే ఈ కథలనే వైశంపాయన మహర్షి ద్వారా వింటున్నవాడు పాండవ వంశోద్భవుడైనటువంటి జనమేజయుడు అని నువ్వు చెప్పావు. మరి ఈ జనమేజయుడి వంశం ఏమిటి? ఇతడు పాండవ వంశానికి మిగిలిన ఏకైక వారసుడు కదా. ఇతడి తరువాత మహానుభావులైనటువంటి పాండవుల వంశం ఎలా కొనసాగింది? ఈ విషయాలు వినాలని నాకు ఎంతో కుతూహలంగా ఉంది. దయచేసి వివరించు అని అడిగాడు. సూతపుత్రుడు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. శౌనక మహర్షి, జనమేజయ వైశంపాయనుల సంభాషణ ఇంకా కొంత చెప్పవలసి ఉంది. అయినా నువ్వు అడిగావు కనుక ముందు పాండవ వంశ చరిత్రను చెబుతాను విను. పాండవ పుత్రులలో తక్కిన వారి సంతానం అంతా మహాభారత యుద్ధంలోనే అంతమైపోగా అర్జునుడి పౌత్రుడు, అభిమన్యుడి పుత్రుడు అయినటువంటి పరీక్షిత్తు ఒక్కడే శ్రీకృష్ణ భగవానుడి దయ వల్ల బ్రతికి బట్టగట్టాడని నీకు తెలుసు కదా. ఆ పరీక్షిత్తుకు పుత్రుడే మన కథాశ్రోత అయినటువంటి జనమేజయుడు. ఇతడి భార్య పేరు వపుష్టమ. ఈమె కాశీరాజు పుత్రిక. ఈ దంపతులకు 2 పుత్రులు, చంద్రపీడుడు, సూర్యపీడుడు అని. వీరిలో 2వ వాడైనటువంటి సూర్యపీడుడు మొదటి నుంచి మోక్ష ధర్మాసక్తుడుగా ఉండి విరాగిగా ఉండిపోయాడు, మొదటివాడు. ఇక జనమేజయుడి తర్వాత ఇతడి పెద్ద పుత్రుడైనటువంటి చంద్రపీడుడు రాజుడయ్యాడు. ఇతడికి 100 మంది మానసపుత్రులు, అందరూ మహావీరులే. వీరందరికీ కలిపి జనమేజయులు అని లోకంలో వ్యవహారం ఉండేది. అందరి పేర్లు ఒకే పేరు. వీరిలో జ్యేష్ఠుడి పేరు సత్యకర్ణుడు. ఇతడు హస్తినాపురంలో చక్రవర్తిగా ఉండేవాడు. ఇతడికి యజ్ఞాలంటే చాలా ప్రీతిగా ఉండేది. ఆ యజ్ఞాలలో దక్షిణాలు కూడా చాలా ఎక్కువ ఇచ్చేవాడు. ఈ సత్యకర్ణుడికి ఒక్కడే కొడుకు. అతడి పేరు శ్వేతకర్ణుడు. ఇతడు మొదటి నుంచి మంచి తపస్వి. ఇతడి భార్య యదువంశంలోని సుచారు అనేవాడి పుత్రిక చాలా పెద్ద కుటుంబంలోంచి వచ్చింది. ఈమెకు పతిభక్తి అతి తీవ్రంగా ఉండేది. ఈ దంపతులకు ఎన్నాళ్ళకి సంతానం కలగలేదు వాళ్ళకి. దాంతో విరక్తి చెందినటువంటి శ్వేతకర్ణుడు రాజ్యభారాన్ని మంత్రుల మీద వదిలిపెట్టి తపోవనాలకు వెళ్ళిపోయాడు. అతడి భార్య అతని వెంటే వెళ్ళిపోయింది. మాలిని వనం అనేటువంటి అరణ్యంలో వారిద్దరూ కూడా తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవారు. ఆ దంపతులు చాలా తపోవనంలో ఉన్నప్పుడే సుచారు పుత్రి గర్భవతి అయింది. కానీ అప్పటికే తీవ్ర వైరాగ్య స్థితి చేరినటువంటి శ్వేతకర్ణుడు భార్యని వదిలిపెట్టి తన ముత్తాతలైన పాండవులు చేసిన విధానంలో మహాప్రస్థానం చేయాలని సంకల్పం చేశాడు. ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి. ఆ మహాప్రస్థానం అంటే మరణం దాకా వెనక్కు తిరిగి రాని తీర్థయాత్ర. ఇది మహాప్రస్థానం అని. పాండవులు కూడా అట్లే చేశారు. దానికి శ్వేతకర్ణుడి భార్య అడ్డు చెప్పలేదు. కానీ తను కూడా భర్త వెంట వస్తానని మొండి పట్టు పట్టేసింది. దంపతులిద్దరూ కలిసి మహాప్రస్థానానికి కావలసినటువంటి కఠిన నియమాలన్నీ స్వీకరించేసి మహాప్రస్థానానికి బయలుదేరారు ఇద్దరు కూడా. వారాల కొండలు కోనలు దాటుకుంటూ తీర్థయాత్రలు చేస్తూ ఉండగా ఒక కొండ లోయలో సవిష్ట అనే ఋషిపత్ని నివసించే ఆశ్రమానికి సమీపంలో సుచారు పుత్రి ఒక పుత్రుణ్ణి ప్రసవించింది. ఇట్లా వీళ్ళు తిరుగుతున్నప్పుడే ప్రసవించింది. ఇలా పుత్ర సంతానం అయినా సరే శ్వేతకర్ణుడు తన మహాప్రస్థానాన్ని ఆపుకోలేదు. పిల్లవాడిని కూడా చూడలేదు, అంత వైరాగ్యం. సుచారు పుత్రి తనకు పాతివ్రత్యమే ముఖ్యమని నిశ్చయించుకొని పుట్టిన పిల్లవాడిని అక్కడే ఒక చెట్ల పొద క్రింద వదిలేసింది. భర్తనే ముఖ్యం, నాకు పిల్లకూడదు కాదు అని భర్త వెంట వెళ్ళిపోయింది. ఆ పిల్లవాడి ప్రాణం గట్టిది.
తల్లిదండ్రుల పుణ్యం కూడా గట్టిది కదా. అందువల్ల ఆ పిల్లవాడి మీద ఎండ పడకుండా మేఘదేవతలు అడ్డం పడ్డారు. అలా చెట్ల పొదలలో కెవ్వు కెవ్వుని ఏడుస్తున్నటువంటి ఆ పసివాణ్ణి శర్విష్ఠాదేవి పుత్రులైన పిప్పలాదుడు, కౌశికుడు అనేటువంటి వటువులు గమనించారు. చిన్న చిన్న పిల్లలు వాళ్ళు కూడా అది గమనించారు, ఎక్కడి నుంచి ఏడుపు వస్తుందో అని. పిప్పలాదు, కౌశికుడు వాళ్ళు చూసేసరికి ఆ పిల్లవాడు నేల మీద దుమ్ములో దొర్లుతూ మలినంగా ఉన్నాడు. ఆ వటువులు ఇద్దరూ పిల్లవాడి మీద జాలిపడి వాణ్ణి తీసుకొని దగ్గరే ఉన్న కోనేటిలో వాణ్ణి కడిగి మురికి బాగా పోయేందుకోసం పక్కనే ఉన్న బండరాతికేసి రుద్దారు. రుద్దటమే అంత రుద్దారు, వాళ్ళకి తెలియదు కదా ఏం చేయాలని. అలా రుద్దటం వల్ల ఆ పిల్లవాడి యొక్క ప్రక్క భాగాలు రెండు బాగా అరిగిపోయాయి. ఆ చర్మం మేక చర్మంలాగా మారిపోయింది. అందువల్ల ఆ పిల్లవాడికి క్రమంగా అజపార్శ్వుడు అనేటువంటి పేరు వచ్చింది. అదే స్థిరపడిపోయింది. ఆ తర్వాత పిప్పలాది కౌశికులు ఇద్దరు ఆ పిల్లవాడిని ఎక్కడికి దగ్గరలోనే ఉన్న వేమక మహర్షి ఆశ్రమానికి తీసుకువెళ్ళారు. ఆ మహర్షి భార్య పేరు వేమకి. ఆమె చాలా దయాపరులారు. ఆమె పిల్లలు ముగ్గురిని తన సొంత పిల్లల్లాగా పెంచి పెద్ద చేసింది. ఆ ముగ్గురికి ఆ ఆశ్రమంలోనే పెళ్ళిళ్ళు జరిగిపోయాయి కూడా. అందరికీ పిల్లలు కూడా పుట్టారు. ఆ పరంపర ఆ విధంగా అక్కడి ఋష్యాశ్రమాల్లోనే కొనసాగిపోయింది. ఆ విధంగా పాండవుల వంశం కొనసాగింది. కానీ ఋష్యాశ్రమాల్లో కలిసిపోయింది అది ఆ వంశం అంతా. శౌనక, పూర్వం యయాతి పుత్రుడైన పురువు యొక్క వంశ చరిత్ర నీకు చెప్పాను కదా. ఆ వంశంలోని వారే పాండవులని కూడా నీకు చెప్పాను. ఆ పూర్వు తన తండ్రి యొక్క వార్ధక్యాన్ని తాను స్వీకరించి తన యవ్వనాన్ని తన తండ్రికి ఇచ్చిన వివరాలు కూడా అప్పుడు మనం మాట్లాడుకున్నాం, నీకు చెప్పాను. ఆ పుణ్యం వల్ల యయాతికి పూర్వం మీద చాలా అనుగ్రహం కలిగి భూమి మీద సూర్యచంద్రులైనా లేకుండా పోతారేమో కానీ నీ వంశం మాత్రం లేకుండా పోదు అని పూర్వుకి వరం ఇచ్చాడు. పాండవులు పూర్వవంశీయులు కనుకనే వారి వంశానికి మాత్రం అంతం ఉండదు అని మాత్రం మనం చెప్పగలం. సూతపుత్రుడు ఈ విధంగా పాండవ వంశం భవిష్యత్తు చరిత్రను సంగ్రహించి చెప్పగా సంతృప్తి చెందినటువంటి శౌనక మహర్షి మళ్ళీ ఇలా అడిగాడు, సూతపుత్ర, నీ కథన శైలి చాలా అద్భుతంగా ఉంది. నీ మాటలు నేను వింటుంటే ఎంతో ఆనందంగా ఉంది. నాకు మరో ప్రశ్న ఉంది. జనమేజయుడి సర్పయాగాన్ని మహర్షులంతా చేరి ఆపించేశారు కదా. ఆ సందర్భంలోనే జనమేజయుడికి మహాభారత కథను మొత్తాన్ని వైశంపాయనుడి ద్వారా వినిపించే ఏర్పాటు వ్యాస భగవానుడు చేశాడు కదా. ఆ విధంగా సర్పయాగాన్ని ఎలాగో అలా పరిసమాప్తి చేసి మహాభారత శ్రవణం చేసిన తర్వాత జనమేజయుడు చేసిన ప్రధాన కార్యాలేమిటి అని అడిగాడు శౌనకుడు. ఆ ప్రశ్నకు సమాధానంగా సూతపుత్రుడు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. శౌనక మహర్షి, మంచి ప్రశ్న వేశావు, చెబుతాను విను. భారత కథ శ్రవణానంతరం జనమేజయుడికి తాను కూడా ధర్మరాజు గారిలాగానే అశ్వమేధ యాగం చేయాలనే సంకల్పం కలిగింది. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకొని ఋత్వికులను కూడా సమకూర్చుకుంటున్న తరుణంలో ఆ సమయంలో ఈ వార్త వ్యాస భగవంతుడికి చేరిపోయింది. ఆయన సరాసరి జనమేజయుడి దగ్గరికి వచ్చేశాడు. వ్యాస భగవానుడంటి వాడు స్వామి వస్తూనే అనుకోకుండా వచ్చి దర్శనం ఇచ్చేసరికి జనమేజయుడు చాలా ఆనందపడి స్వాగత సత్కారాలన్నీ చేసి ఆయన్ని సముచిత ఆసనం మీద కూర్చోబెట్టి చుట్టూత ఇతర సభాసదులంతా ఉన్న సమయంలో ఇలా ప్రసంగించాడు. భగవాన్ వ్యాస మహర్షి, మీ మహాభారత రచన అద్భుతం. ఆలోచించిన కొద్దీ దానిలో అనేక రకాలైన
కొత్త కొత్త అర్థాలు స్ఫూర్తికొస్తున్నాయి. అది వేదాలకు వ్యాఖ్యానప్రాయంగా ఉంది. అమృతం త్రాగినా తృప్తి కలుగుతుందేమో కానీ మీ మహాభారతాన్ని మాత్రం ఎంత విన్నా తృప్తి కలగటం లేదు. అటువంటి మహాగ్రంథంలో నాకు కొన్ని సందేహాలున్నాయి. తమరు అనుమతిస్తే అడుగుతానన్నాడు. వ్యాస భగవానుడు సరే అడగమన్నాడు. జనమేజయుడు తన ప్రశ్న ప్రవాహాన్ని ఇలా కొనసాగించాడు. మహర్షి, మహాభారత యుద్ధం మొత్తానికి ధర్మరాజు గారు చేసిన రాజసూయ యాగమే కారణమని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మహాభారత యుద్ధంలో అంతులేని రాజ వినాశనం జరిగింది. ఇటువంటి మహావినాశనం రాజసూయం వల్లే జరుగుతుందని పెద్దలు చెప్పగా విన్నాను. పూర్వం చంద్రుడు ఈ రాజసూయ యాగం చేశాడట. దానికి ఫలితంగా తారకామయము అనేటువంటి పేరుతో పెద్ద దేవాసుర సంగ్రామం జరిగింది. దానిలో దేవదాన వినాశం చాలా సంభవించింది. తర్వాత వరుణదేవుడు ఈ యాగం చేశాడు. అప్పుడు కూడా గొప్ప దేవాసుర సంగ్రామం జరిగింది. మహాభూత క్షయం ఏర్పడింది. ఇక మానవ లోకంలో హరిశ్చంద్ర మహారాజు ఈ యాగం చేశాడు. ఇప్పుడు బాగా వినండి, ఇదంతా కూడా మనకు కావాల్సి వస్తుంది ముందుకి. దానివల్ల ఆడీబకము అనేటువంటి పేరుతో గొప్ప మహాసంగ్రామం జరిగింది. చాలా విస్తారమైనటువంటి క్షత్రియ నాశనం జరిగింది. దాని తర్వాత మళ్ళీ మా ముత్తాతలైన పాండవులే ఈ యాగం చేశారు. ఈ యాగాన్ని గురించి నేను మరో మాట విన్నాను. ఎంత సమర్థులైనా సరే ఈ యాగాన్ని ఏ లోటు లేకుండా సర్వాంగ పరిపూర్ణంగా నిర్వహించడం అసాధ్యమైన పని అని, అందుకే ఎక్కడో అక్కడ ఏదో ఒక సర్దుబాటు చేసుకోవలసి వస్తుందని విన్నాను. అలా సర్దుబాటు చేస్తే దానికి ఫలితంగా మహాప్రజాక్షయం సంభవిస్తుంది అని కూడా విన్నాను. మహానుభావులైనటువంటి మా పాండవుల విషయంలో కూడా ఇదే కూడా జరిగింది. దాని ఫలితంగా అపార ప్రజాక్షయం జరిగింది, బంధుక్షయము జరిగింది. నాకు తెలిసిన ఈ ధర్మ సూక్ష్మం మా ముత్తాతలకు తెలియకుండా ఉంటుందా? పైగా ఆ యాగం మీ బోటి పెద్దల సమక్షంలో జరిగింది. మీకు తెలియని ధర్మరహస్యాలు ఉంటాయా? చుట్టూతా తెలివి తక్కువ సలహాదారులు ఉన్నప్పుడు రాజుల పొరపాట్లు చేస్తే చేయవచ్చునేమో కానీ మీ బోటి మహనీయులు సలహాదారులుగా సన్నిహితులై ఉండగా మా వాళ్ళు చేయకూడని ఈ యాగాన్ని ఎందుకు చేశారు? మీరు ఎలా చేయనిచ్చారు? మీరేమైనా మాకు దూరపోవారా? మా వంశాన్ని నిలబెట్టిన మహనీయులు మీరు, మా వంశానికి రక్షకులు మీరు, మా వంశానికి గురువులు మీరు. అటువంటి మీరు సన్నిధిలో ఉండగా ఆ రాజసూయ యాగం ఎందుకు జరిగింది? దయచేసి నా ఈ సందేహాన్ని తీర్చండి అన్నాడు జనమేజయుడు. ఆ ప్రశ్నలు విని వ్యాస భగవానుడు ఇలా చెప్పాడు. జనమేజయ, ఎంతటి మహనీయులకైనా కాల ప్రభావాన్ని దాటడం అసాధ్యం. ఆ కాల ప్రభావం వలనే ఆనాటి పాండవులు నేను పక్కన ఉన్న ఆ సమయంలో నా సలహా అడగలేదు. వాళ్ళు అడగకుండా ఏదీ చెప్పకూడదు కనుక నేను చెప్పలేదు. ఆ విధంగా మేమందరం పక్కన ఉన్నా కూడా ధర్మరాజాదులు కాలపాశబద్ధులై ప్రవర్తించి దానికి తగిన ఫలాన్ని పొందారు. వాళ్లే కాదు, నువ్వు కూడా కాలదేవుడి బలానికి బద్ధుడివే. ఆనాడు వాళ్ళు నన్ను అడగలేదు, కానీ ఈనాడు నువ్వు అడుగుతున్నావు గనుక నీకు ఒక మంచి సలహా చెప్తాను. నేను చెప్తా, నువ్వు వింటావు చెవులతో, కానీ నువ్వు చెయ్యవు. అదే కాల ప్రభావం అంటే. నువ్వు వినేది వింటావు నా మాట, కానీ నువ్వు చెయ్యవు. నీలో ఉండే కాల ప్రభావం అది. అయినా నేను చెప్పవలసింది చెబుతా, నువ్వు అడిగావు కాబట్టి. అశ్వమేధం అనేది చాలా గొప్ప క్రతువు. అందులోనూ క్షత్రియులకు మరీ ముఖ్యమైన క్రతువు. దాన్ని నువ్వు సంకల్పించావు, సంతోషమే.
కానీ దాన్ని దేవేంద్రుడు సాగనివ్వడు. ఎందుకు సాగనివ్వడు అంటే అసూయ వల్ల కాదు, నీలో తప్పులు ఉన్నాయని కూడా కాదు, నీ ఋత్వికుల్లో తప్పులు ఉన్నాయని కూడా కాదు, నువ్వు చేసే క్రతువుల్లో లోటుబాట్లు సర్దుబాట్లు ఉన్నాయని కూడా కాదు. అయినా సరే ఆయన ఈ యాగాన్ని సాగనీయడు. ఎందుకంటే అది కాల ప్రభావం. కలికాలం ప్రవేశించింది. ఈ యుగానికి అశ్వమేధ యాగం తగదు. కలికాలం వచ్చేసింది. అందుకే దేవతలు దానికి విఘ్నం కలిగిస్తారు. నీకు ఈ విషయం ఇప్పుడు తెలిసింది కనుక నువ్వు తెలివి గలవాడైతే, ముందు చూపు గలవాడైతే నీ ప్రయత్నాన్ని నువ్వు మానుకోవాలి. కానీ ఆ పని చేయవు నువ్వు. ఎందుకంటే అది మళ్ళీ కాల ప్రభావమే. ఎంత పౌరుష బల సంపన్నులైనా, ఎంత నేర్పరులైనా ఎవరూ కాల ప్రభావాన్ని దాటిపోలేరు. కాల ప్రభావం చాలా తీవ్రమైంది. అందులోనూ ఇప్పుడు ప్రవేశించిన కలికాల ప్రభావం మరీ విపరీతమైంది. వ్యాస భగవానుడు ఇంతవరకు చెప్పి మనసులో ఒకంత బాధపడుతూ ఆగాడు. కళ్ళు మూసుకొని అట్లనే ఉండిపోయాడు కాసేపు. జనమేజయుడు ఆశ్చర్యంగా చూస్తూ కలియుగ ప్రభావం ఇంత విపరీతంగా ఉంటుందా అని లోపలే అనుకుంటూ ఉండగానే వ్యాస భగవానుడు ఆ విషయాన్ని గ్రహించి, జనమేజయ, కలియుగంలో జరగబోయే ధర్మ విపరీతాలను నేను దివ్య దృష్టితో ముందే గమనించి ఉన్నాను. నేను ఉంచేశాను. అప్పుడే అనుకున్నా, నీ మనస్సులో ఉన్న సందేహం తొలగటం కోసం కొన్ని ముఖ్య విషయాలను చెబుతాను, జాగ్రత్తగా విను. అప్పుడే కాల ప్రభావం వల్ల వాళ్ళు చేశారు మీ ముత్తాతలు. కానీ ఇప్పుడు కలికాల ప్రభావం, ఇప్పుడు రెండూ చేరుకున్నాయి. కాల ప్రభావంతోనే అంతగా చేశారు, ఇప్పుడు కలి కూడా చేరుకుంది. విను జనమేజయ, కలియుగంలో ఉండే మానవుల ప్రవృత్తిని నువ్వు ఊహించలేవు. ఇది కలియుగం. జనమేజయుడు వ్యాసుడి వాక్ప్రవాహానికి అడ్డపడి ఏదో చెప్పుకపోతున్నాడు. అడ్డపడి, అది సరే మహర్షి, ఈ యజ్ఞంలో నేను ఏమి తప్పు చేయబోతున్నాను అది మీరు చెబితే అది జరగకుండా జాగ్రత్త పడతాను. వెనకల చెప్పింది కాదు ముఖ్యం, నాకు ముందు చెప్పండి. ముందు జరిగే చెప్తే నేను అప్పుడు ఒప్పుకుంటాను. అప్పుడే అట్లా ఉందంటే చూడండి ఇప్పుడు ఎట్లా ఉంటుంది. నేను జాగ్రత్త పడతాను, నేను తప్పు చేయకోకుండా ఉంటాను. ఆ విషయం నాకు చెప్పండి అన్నాడు. వ్యాస భగవానుడు నవ్వి, రాజా, నీ యజ్ఞం జరుగుతూ ఉండగా చెప్తున్నాడు, నీ యజ్ఞంలో భవిష్యత్తు చెప్తున్నాడు ఏం జరుగుతుంది. నీకు బ్రాహ్మణుల మీద కోపం వస్తుంది, అదే నీ యజ్ఞానికి విఘ్నం కాబోతుంది. నీకు చేతనైతే దీనిని నివారించుకో, నీకు శుభం కలుగుగాక. నీకు మరో మాట కూడా చెబుతున్నాను, నువ్వే కాదు నీ తరువాత రాజులు కూడా కలియుగంలో అశ్వమేధ యాగం చేయటం చాలా దుర్లభం అన్నాడు, చెయ్యకూడదన్నాడు. ఈ మాటలు చాలా కలవరపాటు చెందినటువంటి జనమేజయుడు ఇలా అడిగాడు, మహర్షి, మీరు చెప్పిన దాన్ని బట్టి విప్రశాపాన్ని మూలంగా నా అశ్వమేధ యాగం చెడిపోతుంది అని నాకు అర్థమవుతుంది. నారాయణ నారాయణ, హరే కృష్ణ.